వెల్కమ్ టు డే 1 ఆఫ్ మై ట్రావెలింగ్ సిరీస్. మేమైతే మార్నింగ్ 4కే లేచి రెడీ అయిపోయాము. మేము మొత్తం 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ 8 మెంబర్స్ కార్లో వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నేను సేఫ్ సైడ్గా ఒక లెమన్ని క్యారీ చేస్తున్నాను బికాస్ కార్లో వెళ్తే నాకు వామిటింగ్స్ అవుతాయి. అండ్ మేము ఈ 4 to 5 days ఏపీ అండ్ తమిళనాడులో ఉన్న కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. నేను కిందకి వెళ్ళేసరికి లగేజ్ సర్దుతూ ఉన్నారు అండ్ పూజ కూడా చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. అసలే కార్లో వెళ్తున్నాం. ఈ ట్రిప్లో 4 to 5 days నేను ఎలా సర్వైవ్ అవుతానో అనే టెన్షన్ ఒకవైపు ఉంది నాకు. ఇంకొక వైపు ఎన్నో ఇయర్స్ నుండి ఒక ప్లేస్ని విజిట్ చేయాలి అని అనుకుంటున్నాము అండ్ ఫైనలీ ఆ ప్లేస్ని చూడడానికి కూడా వెళ్తున్నాము అనే ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ ఇంకొక వైపు ఉంది. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. ఈ గ్యాప్లో ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసాము. బట్ నేను మా అక్క కూతురు మాత్రం అస్సలు టిఫిన్ చేయలేదు బికాస్ టిఫిన్ చేసేస్తే వామిటింగ్స్ అవుతాయేమో అనే టెన్షన్ ఉంది మాకు. అందుకే మేము ఏం తినలేదు, తాగలేదు. డే 1 మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ కడప జిల్లాలో ఉన్న పుష్పగిరికి వెళ్ళాము. ఇది కడప జిల్లా నుండి 16 to 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో శివుడు మరియు విష్ణువు ఇద్దరు తమ పాదముద్రలను వదిలి వెళ్లారంట. సో ఇక్కడ విష్ణువు మరియు శివుడు ఇద్దరు కొలువై ఉంటారు. ఈ దేవాలయం పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఈ నదిలో ఎవరైనా స్నానం చేస్తే వాళ్లకు ఆరోగ్యం మరియు యవ్వనం లభిస్తుంది అని అంటారు. మేము వెళ్ళినప్పుడు నదిలో వాటర్ అంతగా ఏం లేవు. సో మేము నదిలోకి ఏం దిగలేదు. అండ్ మేము ఇక్కడికి వెళ్ళాక తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారట. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి గల రహస్యం మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్న గోపురం ఏదైతే ఉందో ఆ టెంపుల్లో శివుడు ఉంటాడు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకున్నాం మేము. ఇక్కడ టెంపుల్ మొత్తం తిరిగి చూస్తుంటే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా గోపురం, ఆ టెంపుల్లో చాలా రాళ్ళు ఉన్నాయి. అలాగే ఒక శివలింగం ఉంది. చాలా మంది అక్కడికి వచ్చి రాళ్లతో ఏదో చేస్తున్నారు. ఏంటా అని అడిగితే పైన ఇక్కడ ఒక అబ్బాయి ఆ పైన ఉన్న హోల్లో ఒక రాయి పెడుతున్నాడు. ఆ రాయి అక్కడి నుంచి వదిలితే కింద ఒక హోల్ ఉంటుంది. ఈ రంధ్రంలో వచ్చి పడాలి. మనం ఏదైనా మొక్కుకొని అలా చేస్తే మన కోరిక నెరవేరుతుంది అని నమ్ముతారు. నేనైతే ఈ టెంపుల్ ని చూడడం ఫస్ట్ టైం. సో దక్షిణ కాశీగా పిలువబడి ఈ పుష్పగిరిని మీరు కూడా వెళ్ళి చూడండి. ఇంతకీ మీలో ఎంతమంది పుష్పగిరిని విజిట్ చేశారో కామెంట్ చేయండి. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి నెక్స్ట్ కడపలో ఇంకొక ఫేమస్ టెంపుల్ కి వెళ్ళాము. నెక్స్ట్ వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను నేను అది. అండ్ డోంట్ మిస్ టు వాచ్. బై గైస్.